తెలంగాణ పేరి కోరి తెచ్చుకుంటే పేరి కోరి తెచ్చుకుంటే సీఎం రైతులకు 2 లక్షల రుణమాఫీ వెంటనే రైతులకు పంట రుణాలు 2 లక్షల రుణమాఫీ వెంటనే రైతులకు 2 లక్షల పంట రుణమాఫీ వెంటనే రైతులకు 2 లక్షల పంట రుణమాఫీ వెంటనే బీఆర్ఎస్ పార్టీ సీఎం పేపర్ అన్న కొంచెం అందరికి నమస్కారం. ఈరోజు రైతులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోకపోవడంతో పెద్ద ఎత్తున కేంద్ర పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి ధర్నాలో పార్టిసిపేట్ చేసినటువంటి మిత్రులందరికీ, శ్రేయోభిలాషులకి, నాయకులకి, కార్యకర్తలకి, పత్రికా మిత్రులకి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి 2 లక్షల రుణమాఫీ ఏక మొత్తంలో ఒకేసారి చేస్తామని చెప్పేసి మోసం చేయడం జరిగింది. ఈ మోసం మామూలు మోసం కాదు, అతి పెద్ద మోసంగా నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే మేనిఫెస్టో అంటే అంతకంటే ఇక పార్టీలకి ఏం ఉండదు. మరి మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీని మరి గాలికి వదిలి డిసెంబర్ 9 అన్నాడు, డిసెంబర్ 9 తర్వాత ఆగస్టు 15 అన్నాడు, దాని తర్వాత భద్రాద్రి రాముని మీద ఒట్టన్నాడు, వేములవాడ పోయాం శివుని మీద ఒట్టన్నాడు, జోగులాంబ మీద ఒట్టన్నాడు, పెద్దమ్మ తల్లి మీద ఒట్టన్నాడు. ఇట్లా ఎక్కడికి పోతే ఆ దేవుని మీద ఒట్టు పెట్టిండు. ఆయనకి మేనిఫెస్టో మీద గౌరవం లేదు, దేవుళ్ళ మీద గౌరవం లేదు, భక్తి లేదు. ఇంత పెద్ద మోసం చేసి వాళ్ళ రైతుల జీవితాలతోనే ఆడుకుంటా ఉన్నాడు. మరి మొదటిసారిగా 40,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తాం ఏక మొత్తంలో అని చెప్పేసి మరి మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. దాని తర్వాత ఎస్ఎల్బిసిలనేమో 49,500 కోట్లు అని చెప్పేది. దాని తర్వాత క్యాబినెట్ మీటింగులనేమో 31,000 కోట్ల రూపాయలు అని చెప్పేది. తర్వాత తీరా బడ్జెట్కి వచ్చేసరికి ఏమో 26,000 కోట్ల రూపాయలు పెట్టారు. తీరా చూస్తే 17,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసామని చెప్పారు. ఆ 17,000 కోట్ల రూపాయలు కాస్త 7,500 కోట్ల రూపాయలకు వచ్చింది. అంటే చూడండి మీరందరూ, 100కు 10 మందికి కూడా రుణమాఫీ కాలే. మరి ఇటువంటి సందర్భంలో మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకోవాలి, ప్రజలకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలి. దాంతోపాటుగా 6 గ్యారంటీలు ఏదైతే ఉన్నాయో 6 గ్యారంటీలని కూడా నిలబెట్టుకోవాలని చెప్పేసి మరి కోరుతా ఉన్నాం. ప్రధానంగా రైతు సమస్యలకు సంబంధించి అయితే రైతులకైతే ఉరగబెట్టింది ఏమీ లేదు. రైతులంతా ఆలోచించాలి ఒకసారి. ప్రతి సీజన్కి రైతు బంధు వచ్చేది. 2 సీజన్లు యాసంగి, అదేవిధంగా వర్షాకాల పంట, 2 పంటలకి రైతు బంధు ఎగ్గొట్టి ఆ డబ్బుల్నే రైతు రుణమాఫీ కింద చూపించిండు తప్ప ఆయన వరగబెట్టింది ఏది లేదు. ఆ డబ్బులు కూడా ఆ నిధులు దొరకక మరి మనం ఐటీ కంపెనీలకు ఇచ్చినటువంటి భూములన్నిటి కూడా కుదవబెట్టి ఆ డబ్బుల్ని కూడా గ్యాదర్ చేయడం జరిగింది. అంటే వీళ్ళకి నిధుల సేకరణ కూడా చేతగానటువంటి అసమర్థులు ఈ ప్రభుత్వంలో ఉన్నారు. ఇక ఏదన్నా అంటే మనం ఊళ్ళల్లో మాట్లాడుకుంటూ ఉంటాం, గయాలది ఇట్లా మాట్లాడుతుంది పంచాయతీ పెడతానట్టుగా ఒక రకంగా అడ్డుగోలు మాటలు మాట్లాడుతూ టైంపాస్ చేస్తూ ఉన్నారు తప్ప. మరి బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు సమయం ప్రకారం రైతు బంధు వచ్చింది. అదేవిధంగా రైతు బీమా ఇచ్చినాం, రైతులకి ఏదైనా ప్రమాదం జరిగితే 24 గంటల కరెంట్ ఇచ్చినాం. మరి రుణమాఫీ 1 లక్ష రూపాయల రుణమాఫీ మనం అన్నట్టుగా సాధ్యమైనంత వరకు రుణమాఫీ కూడా చేయడం జరిగింది. సాగునీరు ఎక్కడ కూడా డోకా లేకుండా, ఇబ్బంది లేకుండా రైతులందరినీ కూడా రైతులు ఇబ్బంది లేకుండా మనం చూసుకోవడం జరిగింది. ఈరోజు రైతాంగం పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. ఇటువంటి సందర్భంలో పూర్తిగా బీఆర్ఎస్ పార్టీగా వ్యతిరేకిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ విధానాలని, రైతాంగ వ్యతిరేక విధానాలని
వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి షరతులు లేకుండా ఎటువంటి షరతుల రుణమాఫీ చేసేంత వరకు కూడా ఈ పోరాటం ఆపేటువంటి ప్రసక్తే లేదు. తప్పకుండా ఇంకా భవిష్యత్ కాలంలో మరి వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అమలు పరిచేంత వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ 100కు 100% రైతాంగానికి అందరికీ కూడా రైతాంగాన్ని ఆదుకోవాలి. రైతాంగాన్ని ఆదుకోవటమే కాకుండా రైతుకు ఇంకా మరి ఏదైతే రైతు భరోసా చెప్పేసి మీరు హామీ ఇచ్చిరో రైతు భరోసా అమలు చేయాలి. రైతు కూలీలకు 12,000 ఇస్తా అన్నారు, రైతు కూలీలకు ఇవ్వాలి. మరి ఇట్లా ఎంతకాలం ఇట్లా మభ్యపెడుతూ మాయం చేస్తూ మోసం చేస్తూ మరి కాలం వెళ్ళబుస్తారు. భవిష్యత్తు కాలంలో తప్పకుండా ఇవన్నీ కూడా అమలు చేసేంత వరకు హామీలన్నీ అమలు చేసేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు అని చెప్పే సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిత్రులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్.